హాయ్ జిల్. ఈ హాట్ సమ్మర్లో కూల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ముందుకు వచ్చిన జిల్ అన్ని రకాల ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. మరి ఈ జిల్ సక్సెస్ని మనతో షేర్ చేసుకోవడానికి హీరో గోపీచంద్ గారు, హీరోయిన్ రాశి ఖన్నా, అలాగే డైరెక్టర్ రాధాకృష్ణ గారు ఉన్నారు. మరిన్ని ముచ్చట్లు వారి మాటల్లో విందాం. హాయ్ గోపీచంద్ గారు. హాయ్ రాశి. హలో రాధాకృష్ణ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. సో రాధాకృష్ణ గారు, ముందుగా మీకు సో యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్ ఫస్ట్ మూవీ అంటే ఇలాంటి ఒక రెస్పాన్స్ వస్తే ఆ డైరెక్టర్ ఎలా ఫీల్ అవుతారు అనేది అందరికీ తెలిసిందే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్. అంతేనా? చాలా సింపుల్గా చెప్పేశారు. అంటే వెరీ ఎక్సైటెడ్ అండి. యాక్చువల్లీ జిల్ అనేది చాలా చాలా రిలాక్స్డ్గా, చాలా క్యాజువల్ టైటిల్ కదా. సో రాధాకృష్ణ గారు మీకు ముందు అంటే టైటిల్ చెప్పి కథ వినిపించారా, లేకపోతే కథ చెప్పిన తర్వాత ఈ టైటిల్ లాస్ట్లో పెట్టాం? ఎందుకంటే చాలా టైటిల్స్ అనుకొని దీనికి జిల్ అనగానే వైబ్ సౌండింగ్ బాగుంది. ఇట్స్ ఎ ఫీల్, అంటే దాంట్లో లవ్ స్టోరీ ఉంది, యాక్షన్, ఏదైనా జిల్ అనే వర్డ్ రెండింటికి మిక్స్. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఫీల్ ఉన్నప్పుడు జిల్ అని అనిపిస్తుంది. ఈవెన్ ఫైట్లో కూడా కొట్టినప్పుడు జిల్ అనిపిస్తుంది. అంటే దానికి రెండు సెన్స్ వస్తాయి అనమాట. బేసిక్లీ పర్ఫెక్ట్గా సింక్ అయింది దానికి. అసలు మీకు అంటే కథ విన్న తర్వాత దీనికి జిల్ అని టైటిల్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే మీకు ఎలా అనిపించింది ఆ టైటిల్? అంటే ఎట్లయినా తీసుకోవచ్చు. అంటే దాంట్లో లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్లీ మ్యాచ్. అంటే నాకు కొంతమంది ఎట్లా దీనికి సెట్ అవుతున్నాను, పర్ఫెక్ట్గా సెట్ అయింది టైటిల్. ఓకే. సో సావిత్రి, ఓ మై గాడ్, అందరూ ఆవిడ క్యారెక్టర్తో లవ్లో పడిపోయారు యాక్చువల్గా. అంటే తనతో ఎందుకంటే మనకి ఒక 80s ఆ టైంలో హీరోయిన్ క్యారెక్టర్స్ ఉండేవి, చాలా చిలిపిగా, అల్లరి పట్టిస్తూ, తెగ వాగుతూ ఇట్లాగా. సో అలాంటి ఒక క్యారెక్టర్ మళ్ళీ ఇన్నాళ్ళకి అంటే రాశికి వచ్చింది. సో మీరు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. సో మీకు కథ విన్నప్పుడు సో సావిత్రి క్యారెక్టర్ ఎలా అనిపించింది? When I got this opportunity, actually I was a little scared. Why? Because I didn't think that I would be able to pull it off, because Savitri is very bubbly and very over the top, and to maintain that energy is a little difficult. Telugu Telugulo. So beginning was a little difficult, but then I managed, thanks to him. ఓకే. సో మీకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే మీరు ముందు ప్లే చేసిన క్యారెక్టర్కి దీనికి అసలు టోటల్ డిఫరెన్స్ కదా. సో ఈ సావిత్రి క్యారెక్టర్లో మీకు ఏం నచ్చింది? అంటే వాట్ యు లైక్ ద మోస్ట్ ఇన్ సావిత్రి? I think the fact that she's always happy and in her own world, and she doesn't care about the world. She just wants what she wants and she does what she wants to do. So I think that I loved about her. అండ్ రాధాకృష్ణ గారు, అంటే ఫస్ట్ మూవీ అనేటప్పటికీ ఏ డైరెక్టర్కైనా టెన్షన్ ఉంటుంది. అంటే ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా దాన్ని ఎలా డీల్ చేయాలి, అంటే ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది, ఇలాంటివన్నీ చాలా థాట్స్ ఉంటాయి. అండ్ మన ఆర్టిస్టులు మనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, అంటే అన్ని ఆస్పెక్ట్స్లో. సో మీరు అంటే గోపీచంద్ గారు మీరందరూ చాలా బాగా ఫ్రెండ్స్ అని ముందు నుంచి చెప్తున్నారు. నేను 2 సినిమాలకు వర్క్ చేశానండి. సో అలా అంటే మీరు ఈ కథ అనుకున్నప్పుడు గోపీచంద్ గారిని దృష్టిలో పెట్టుకొని అనుకున్నారా, లేదా నేను డైరెక్టర్ అవ్వడానికి నాకు ఒక కథ కావాలి అని మీరు ఈ కథని రెడీ చేసుకున్నారా? లేదండి, ఇది టైలర్ మేడ్ ఫర్ గోపి సార్. అంతే, ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఐ వర్క్డ్ ఆన్ ద పాయింట్. ఆయనకు నచ్చింది. సో దాని తర్వాత కథ మీద వర్క్ చేసి సో ఆయన కంప్లీట్గా 100% ఆయన సాటిస్ఫైడ్ అయిన తర్వాత ఆయనే ప్రొడ్యూసర్స్కి పుటప్ చేశారు. సో ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ప్రాజెక్ట్. అండ్ ప్రాజెక్ట్ ఇప్పుడు అవుట్పుట్ ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే 100% క్రెడిట్ గోస్ టు హిమ్ అండి. సో జై క్యారెక్టర్లో నిజంగానే మేము ఒక కొత్త గోపీచంద్ని చూస్తున్నాం సార్. ఎందుకంటే మీరు అన్ని రకాల సినిమాలు చేసినా కూడా మీ లుక్ అనేది ఎప్పుడు ఏ సినిమాకి మారలేదు. అంటే టోటల్గా ఒక వేరియేషన్ అనేది మీరు చూపించలా. సో ఈ సినిమాకి అంటే మీరు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు మీ వెనకాల ఉన్న వాళ్ళందరి గురించి, ప్రభాస్ గారు ఎక్సెట్రా. బట్ స్టిల్ అంటే మీరు ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే మనకి ఏదైనా ఇప్పుడు ఒక హెయిర్ స్టైల్ నచ్చకపోతే అబ్బా నా జుట్టు బాగాలేదు, నా డ్రెస్, ఇట్లాంటివి మనకే ఉంటుంది కదా. సో మీకు అంటే ఈ టోటల్ కాంట్రాస్ట్గా మీరు మారిపోయారు కదా, మీకు ఎలా అనిపించింది? బాగుందండి. ఫస్ట్ కథ చెప్పిన తర్వాత ఎప్పుడైతే ప్రొడ్యూస్ అంతా ఓకే అయిపోయి ఎవ్రీథింగ్ ఇస్ ప్లేస్ తర్వాత రాధా ఫస్ట్ ఫిక్స్ అయ్యాడు, అంటే దీంట్లో డిఫరెంట్గా చూపించాలని. దానికి ప్రొడ్యూసర్ వంశీ
బ్యాక్ ప్రభాస్ వీళ్ళందరూ ఏంటంటే గోపిది చేసే కొంచెం డిఫరెంట్గా చేయాలి, కొత్తలు ఎంత లుక్ మార్చడం లేదు, మార్చాలని చెప్పి వాళ్ళంతా ఫిక్స్ అయ్యారు. దానికి తగినట్టు వాళ్ళు పర్ఫెక్ట్గా చేసి వన్స్ నాకు చేసిన రోజు కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ నెక్స్ట్ డే మళ్ళీ సెట్ అయిపోయింది, బాగుంది ఇది అని చెప్పి నాకు ఇప్పుడు మళ్ళీ ఆ లుక్కే నచ్చింది, ఈ లుక్. ఓకే, సో అయితే ఇక్కడ నుంచి మీరు అంటే లుక్స్ తో ప్రయోగాలు చేస్తారని డైరెక్టర్స్ అర్థమైపోతే మీకు అలాంటి క్యారెక్టర్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. సేమ్ దీనికి డ్రెస్సింగ్ కూడా భాస్కర్ చేశారు, ఆల్ ది కాస్ట్యూమ్ అంటే టోటలీ లుక్తో హెయిర్ స్టైల్తో పాటు డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారేసరికి టోటలీ డిఫరెంట్ గోపించింది, అంటే చెప్పడానికి పర్ఫెక్ట్గా ఉండింది. అండ్ అలాగే మీరు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకులతో వర్క్ చేశారు, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన దర్శకులతో వర్క్ చేశారు. ఇప్పుడు రాధాకృష్ణ అంటే మీకు ఎంత పరిచయం ఉన్నా ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాని డీలింగ్ అనేది కొంచెం కొత్త దర్శకులు కొద్దిగా కంగారు పడుతూ ఉంటారు, అంటే కొన్ని సందర్భాల్లో. అయితే మీకు చెప్పిన విధంగా ఆయన కరెక్ట్గా దీన్ని పోర్ట్రే చేస్తారు అన్న నమ్మకం మీకు ఎప్పుడు వచ్చింది? అంటే తను నాకు చెప్పింది పర్ఫెక్ట్గా చెప్పింది యాజ్ డీస్ అదే తీసాడు, అంటే అక్కడ చెప్పి ఇక్కడ చేయలేదు. అంటే అంటే నాకు ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడే విత్ డైలాగ్ వర్షన్ ఇచ్చాడు అనమాట ఆల్మోస్ట్, అంటే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది తన దగ్గర. ఎప్పుడైతే పాయింట్ ఓకే చేసిందో దాన్ని డెవలప్ చేసి చేంజెస్ అన్ని చేసిన తర్వాత, బట్ చెప్పినప్పుడు వెరీ క్లియర్గా ఉంది, అంటే తనకి ఏం కావాలి పర్టికులర్ ఇదని చెప్పి ఎవ్రీ క్యారెక్టర్, నా హీరో క్యారెక్టర్ కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, విలన్ కానీ ఎవ్రీథింగ్ వాస్ వెరీ క్లియర్. దాని తర్వాత ఈవెన్ ఆన్ ది సెట్స్లో కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, తను ఏం చెప్పాడో పర్ఫెక్ట్గా తీసాడు. దాని కెమెరామ్యాన్ కూడా చాలా ప్లస్ అయ్యారు, దాంతో పక్క మంచి టెక్నీషియన్స్ సెట్ అయ్యారు అంతా. తను ఏదైతే అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. चलो जिंदगी में आजा जरा धीरे धीरे. అండ్ ఇందులో మీ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది, అంటే ఆ ఫస్ట్ హాఫ్లో మీ ఇద్దరి మధ్య చాలా క్యూట్ సీన్స్ ఉన్నాయి, లవ్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంది. అంటే చూస్తుంటే ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది. అంటే గోపిచంద్ గారిని ఇదివరకు మేము చూసినా కూడా అలా హీరోయిన్తో రొమాన్స్ చేయడం అది ఈ సినిమాలో ఎందుకు మాకు కొత్తగా అనిపించింది. లవ్ స్టోరీ ఇట్స్ వెరీ సాఫ్ట్ లవ్ స్టోరీ, ఎందుకంటే ఎంత సాఫ్ట్ లవ్ స్టోరీ చేయలేదు. ఈవెన్ ద సీన్స్ కూడా చాలా, ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్ కూడా బబ్లీతో పాటు ఒక ఇన్నోసెన్స్ ఉంది, అంటే అమ్మాయి అడిగే క్వశ్చన్స్ కానీ, అమ్మాయి బిహేవింగ్ ఎక్స్ప్రెషన్స్ కానీ తెలియని ఒక ఇన్నోసెన్స్. ఎందుకంటే చూసేటప్పుడు ప్రతి ఒక్కరు అమ్మాయిని లవ్ చేస్తారు, అమ్మాయి క్యారెక్టర్ లవ్ చేస్తారు. నువ్వు నిజంగా ఫైర్ ఆఫీసర్ తను కూడా చాలా బాగా చేసింది. బేసిక్లీ ఈవెన్ ఆన్ ది సెట్స్లో కూడా వాళ్ళు ఫస్ట్ టేకే బాగా చేసింది, కానీ ఇంకా చేస్తాను అంటే ఆ తప్పన, అంటే నేను ఇంకా బాగా చేస్తానా లేదా ఇంకా బాగా చేయాలి నాకు, ఇది దట్ ఈస్ వెరీ గుడ్ సైన్ అనమాట. ఓకే, అండ్ అలాగే అంటే సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చక్కగా, అంటే ఇప్పుడు ఈ మధ్య మనము క్రికెట్ మ్యాచ్ ఆ డిప్రెషన్లో ఉన్నాము, ఈ జిల్ ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది థియేటర్స్కి వెళ్ళి చూసేటప్పటికి. ఎందుకంటే ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా యాక్చువల్గా, అంటే కాన్సెప్ట్ టోటల్గా కొత్తదని మనం అనలేము, కొత్తది కాకపోయినా ది వే ఆఫ్ ట్రీట్మెంట్ బాగుంటుంది, దాంట్లో మంచి లవ్ స్టోరీ ఉంది. ఈవెన్ బాబాయ్ పిన్ని క్యారెక్టర్ ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంది దాంట్లో, ఈవెన్ సెకండ్ హాఫ్కి వచ్చినప్పుడు. మీ ప్రతి సినిమాలో ఆ సెకండ్ హాఫ్లో అంటే ఒక పర్సన్ లూజ్ అయితే మనకు ఆ ఫీల్ అనేది మీకు బాగా కలిసి వస్తుంది, అంటే ఎందుకంటే పర్ఫెక్ట్గా టచ్ అవుతుంది, ప్రతి పర్సన్కి లైఫ్కి టచ్ అవుతుంది ఆ ఎలిమెంట్, అంటే ఆ ఎలిమెంట్స్ అయ్యి ఆ ఎమోషన్స్ కానీ. నాకు ఇన్ని సినిమాలు వచ్చినాయి బాగా వర్కౌట్ అయింది, దీంట్లో కూడా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే మాకు అదే చూసేటప్పుడు అరే ఒక చిన్న బాధ ఉంటుంది, ఎందుకంటే సినిమా అఫ్ కోర్స్ అదంతా సినిమా పాత్రలు అని మనకు తెలిసినా కూడా ఏంటంటే సినిమాలో లీనమైపోతే అందరం కూడా అయ్యో ఇలా అవ్వకుండా ఉండాల్సిందే అన్న ఒక ఇది ఉంటుంది. దాంట్లో ఊర్వశి గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆవిడ చాలా బాగా చేశారు. ఈవెన్ ఆవిడతో నా టైమింగ్ మామూలుగా సీన్స్, ఆవిడతో పిన్ని క్యారెక్టర్ పిన్ని నాకు జరిగే సీన్స్, ఈవెన్ సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ చాలా బాగా వచ్చింది. సో రాధాకృష్ణ గారు మొత్తానికి ఆర్టిస్ట్ అందరినీ చాలా బాగా పిక్ చేసుకున్నారు, అంటే ఏ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుంది ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు ఊర్వశి గారు లాంటి ఆర్టిస్టులు ఎప్పటి నుంచో ఉన్నా కూడా మనము ఎక్కువ పాత్రలో వాళ్ళని చూడలేదు, అంటే తెలుగు సినిమాల్లో. సో మీకు ఎందుకంటే అలా తట్టారు ఆవిడ, అంటే ఆ పాత్రకి బాగుంటుందని? అంటే యునానిమస్ కాల్ అండి, అంటే ఆ పిన్ని క్యారెక్టర్ అంతా స్టడీ చేసినాక ఊర్వశి గారు అయితే ఎలా ఉంటారని, కానీ అందరూ కూడా రైట్ చాయిస్, ఇంక వెళ్ళిపోదాం అని చెప్పింది. సో అక్కడ డిస్కషనే రాలేదండి ఆ క్యారెక్టర్కి సంబంధించినంత వరకు. అండ్ ఊర్వశి గారితో వర్క్ చేయడం ఏంటంటే షీ కీప్స్ ద సెట్ ఆన్ ఫైర్. అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉంటారు ఆవిడతో వర్క్ చేసేటప్పుడు, ఆ కాంబినేషన్లో వర్క్ చేసేటప్పుడు కానీ దానికి కానీ. సో
ఐ రియలీ హ్యాడ్ ఫన్. అంటే బాగా ఎనర్జీ ఉంటుంది ఆవిడ. ఈవిడ కూడా అంటే నవ్విస్తూ ఉంటుంది, కామెడీ చేస్తూ ఉంటుంది. ఈవెన్ సీన్ ఇంప్రూవైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఆవిడ చేసిన సీన్స్లో చాలా సీన్స్ ఇంప్రూవైజేషన్ చాలా బాగా చేశారు. అది చాలా హెల్ప్ అయింది ఈరోజు ఆన్ స్క్రీన్ సినిమా చూస్తున్నప్పుడు. ఆడియన్స్ ఆ సీన్స్కి అప్లోజ్ వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా. ఏమైంది వేళ నే పుట్టానా ఇంకోలా చూస్తున్నా నీ కొత్తగా నేడిలా నీతో పాటుండేలా ఈ లైఫ్ అంతా ఇలాగా వచ్చింది రేపే నీడులా ముందుగా ఇప్పుడే తీరే ఎక్కలనే కన్నా చల్ చలే చెలి చలో చలే నిజమైపోయే ఊహలలో ఉన్నా చల్ చలే చెలి చలో చలే. గోపి గారు అంటే ఈ సినిమాలో అంటే మీ క్యారెక్టర్ని మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు బయట నుంచి మీకు మీ సర్కిల్ కానీ కామన్ ఆడియన్స్ కానీ మీకు చెప్తున్న రెస్పాన్స్ని బట్టి మీకు ఎలా అనిపిస్తుంది? కొత్తగా మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకున్నట్టు ఉందా? డెఫినెట్గా, ఎందుకంటే ఎన్ని సినిమాలు చేసిన ఆల్మోస్ట్ 20-21 మూవీస్ చేసిన ఎప్పుడు లుక్ మారలేదు. ఈ సినిమాతో మారినప్పుడు టోటలీ చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను ఎప్పుడు అనిపించింది ఎందుకు ఇన్ని రోజులు మార్చలేదు అని చెప్పి తప్పు చేశానా నేను అనిపించింది. ది సేమ్ నాకు బయట నుంచి వచ్చే కాల్స్ కానీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఈవెన్ వెల్ విషెస్ అంతా లుక్ చాలా బాగుంది, టోటలీ మీకు అసలు నీ లుక్ అసలు అట్లా చూడాలనిపిస్తాను, నువ్వు ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు ఇట్లా అని చెప్పేసి అన్నవాళ్ళు. ఈవెన్ లవ్ స్టోరీ చేసిన ఆ సీన్స్ కూడా చాలా బాగా చేసావు, అసలు చాలా బాగుంది, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా నిజమే చెప్పని. అంటే ఇప్పటిదాకా మీకు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఉంది, ఈ సినిమాతో అది చాలా డబుల్ త్రిబుల్ అయిపోయింది యాక్చువల్గా. అమ్మాయిల ఫాలోయింగ్ లౌక్యంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గర, దీంతో ఆ యూత్ గర్ల్స్ వాళ్ళు కూడా ఆ లవ్ స్టోరీ బాగా సింగ్, ఆ లుక్ చాలా బాగా ప్లస్ అయింది అనమాట. అండ్ మీరు అన్నట్టుగా 2-3 years నుంచి మీకు అన్ని చాలా జాయ్ఫుల్ మూమెంట్స్ యాక్చువల్గా. సాహసం హిట్, మ్యారేజ్, లౌక్యం, బాబు ఎక్సెట్రా. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ? బాగుంది, హ్యాపీగా ఉంది, లైఫ్ ఈస్ గోయింగ్ గుడ్. సో రాశి, విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్? I think expression-wise, it will be the introduction scene. Okay. And dialogue-wise, the moments-wise, I think it's the coffee shop scene. Oh. అందరికీ ఆల్మోస్ట్ అది ఒకటి అంటే ఫేవరెట్ సీన్స్లో ఫస్ట్ లిస్ట్లో అది ఉంటుంది. అండ్ గోపి సార్, మీకు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హ్యాట్రిక్ హిట్ ఇది జిల్ అనేది. సాహసం, లౌక్యం, జిల్. యువి క్రియేషన్స్లో వాళ్ళకి మిర్చి, రన్ రాజారన్, జిల్. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంది. బేసిక్గా నా ఫ్రెండ్స్తో నేను సినిమా చేసినప్పుడు వాళ్ళు కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టడం చాలా సంతోషం, ఎందుకంటే మేము అనుకున్నాం కొట్టామంటే ఇద్దరికి హ్యాట్రిక్స్ వస్తాయి ఇంట్లో అని చెప్పని. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్స్ అంటే వంశీ, ప్రమోద్ వీళ్ళు అనేది ఆల్మోస్ట్ నాకు ప్రభాస్ ఎప్పటి నుంచి అయితే పరిచయం, అప్పటి నుంచి పరిచయం నాకు. ఎప్పటి నుంచో కథ చేద్దాం అనుకున్నాను, సినిమా చేద్దాం అనుకున్న టైంలో నాకు రాధా కథ చెప్పడం, వాళ్ళకి పంపించి ఒకసారి వినండి వంశీ మీరు బాగుందంటే వీళ్ళు గో హెడ్ అని చెప్పి, వాళ్ళకి నచ్చిన తర్వాత ఓకే ఆఫ్టర్ లాంగ్ డే అంటే నాకు వాళ్ళతో చేసినప్పుడు ఎలా అనిపించింది, షూటింగ్ అయిపోయిన తర్వాత ఏంటి అయిపోయింది అప్పుడే వేరే షూటింగ్ వెళ్ళాలి, ఇక్కడైతే హాయిగా ఉంది కదా. అంటే ఆ ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు ఇది వేరే అట్మాస్ఫియర్ వేరు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. జిల్ జిల్ మనసే రంగుల్లో మెరిసే ఇదే మాయో మరి మొదలైందిలా తొలిసారిగా ఉఫ్ ఇలాగే ఇది కొనసాగిన సరిపోదుగా. విలన్ క్యారెక్టర్ కూడా అంటే చాలా బాగుంది, అంటే చాలా ఫ్రెష్ గా ఉంది యాక్చువల్గా. మనకేంటంటే విలన్స్ అనేటప్పటికి మనం కొంతమందికి ఫిక్స్ అయిపోయి ఉన్నాం అంటే ఈ మధ్య కాలంలో. సో దాంట్లోంచి టోటల్ గా బయటకు వచ్చేసినట్టు ఒక ఫ్రెష్ లుక్, అండ్ తను కూడా అంటే మీ హైట్ కి దీనికి తగ్గట్టుగా ఈక్వల్ గా ఉంది. సో ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఆయన మీరు? యాక్చువల్లీ స్క్రిప్ట్ లెవెల్లో డిస్కస్ చేసినప్పుడు కొత్త విలన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 150 ప్రొఫైల్స్ చూసామండి, అంటే ముంబై వెళ్ళి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి. సో లక్కీలీ ఒక కోఆర్డినేటర్ త్రూ కబీర్ని కలవడం జరిగింది. సో ఫస్ట్ టైం తను చూడడం కాఫీ షాప్లో కలిసాం, చూడడం అనిపించింది హీఈస్ ద రైట్ పర్సన్ అని. ఇమీడియట్గా ఫొటోస్ గోపి సార్కి పంపించాను, చూసారు హీఈస్ నైస్ ఓకే అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. దట్స్ ఇట్. అంతే. దానికి మళ్ళీ అతను మళ్ళీ షేర్ చేస్తే వేరేలాగా ఉంటాడు. దానికి మళ్ళీ గెడ్డాం పెంచమని ఒక 3 months తర్వాత నువ్వు గెడ్డాం పెంచి ఫుల్గా పెంచమని చెప్పి తీసుకొచ్చి టోటల్ లుక్ చేంజ్. అందుకే ఆ గెడ్డాం వల్లే తనకు ఒక టఫ్నెస్ చూడగానే లుక్ వచ్చింది. అవును,
అదంతా తనే చేశాడు మామూలుగా గడ్డం పెంచుకోమని చెప్పి తను మళ్ళీ సినిమా అయిపోయేదాకా గడ్డం కట్ చేయకూడదు. అవును, కంటిన్యూటీ మిస్ అయిపోతుంది కదా. యా, కానీ ఆర్టిస్టుల సెలెక్షన్ మాత్రం సూపర్గా ఉంది సార్ మీది. అంటే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, ఎందుకంటే చూస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా ప్రతి క్యారెక్టర్కి యా వీడే కరెక్ట్గా యాప్ట్ అని, అంటే డైరెక్టర్స్ చాయిస్ అంటూ ఉంటారు కదా సార్, అది ఇక్కడ మాత్రం చాలా బాగా ప్రూవ్ అయింది. ఎందుకంటే ఆయనకి ఎదురుపడి మీరు డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ విలన్స్ అంటే నా అంత హైట్ వెయిట్ ఉంటే సరిపోదు, అటు కూడా నేనే ఉండ, ఇట్లాంటివన్నీ మాకు చాలా బాగున్నాయి. అంటే డైలాగ్స్ లో మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, లేకపోతే టోటల్ గా డైలాగ్ రాసారా? ఓ వావ్, సో దీనికి మీకు మరొకసారి క్లాస్ అన్నమాట. అంటే నా భారీ డైలాగ్స్ కాకుండా ఉన్న రెండు ఒక లైన్ అయినా కూడా సటిల్గా, బట్ దాంట్లో పంచ్ ఉంటుంది చాలా సెటిల్. ఈవెన్ లాస్ట్ ఇంటర్వెల్లో ఇంకో డైలాగ్ కూడా, అంటే ఊర్లో అంటే యాజ్ అ ఫైర్ ఆఫీసర్ ఊర్లో ఎవరికి కాలినా నాకు కాల్ చేస్తారు, అదే నాకు కాలిందంటే ఇలా ఉంటుందని. అంటే డైలాగ్ చాలా సింపుల్గా ఉంది, బట్ దాని డెప్త్ చాలా ఎక్కువ ఉంటుందండి. Take off my pony, romantic journey, galaxy అంచులోకి hijack చేసే అందాన్ని. లాగిన్ అయిపోని ట్యూనిన్ అయిపోని మళ్ళీ కౌగిల్లో నా లాక్ అయిపోని ప్రాయాన్ని. నేనేమో butterfly, రంగుల్లో తయారై నీకోసం వచ్చేస్తున్నా రయ్యారయ్యారయ్యారై. మసాలా పొరి మహి తెరా ఫెరారీ చలి చలిగా నీతో చేస్తా సవారీ. మసాలా పొరి మహి తెరా ఫెరారీ చలి చలిగా నీతో చేస్తా సవారీ. అండ్ అలాగే వీటన్నిటికీ గిబ్రాన్ మ్యూజిక్ కూడా చాలా, అంటే వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సౌండింగ్స్ కూడా చాలా కొత్త సౌండింగ్స్. ఈవెన్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది, ఆడియన్స్ బాగా రిసీవ్ చేసింది. ఈవెన్ ఇప్పుడు ఈరోజు సాంగ్స్ చూసినప్పుడు సినిమాలో చూసి ఏం సాంగ్ అప్పుడే అయిపోతుందా అంటే అంత బాగా పిక్చరైజేషన్ కూడా రాజు మాస్టర్ చేశారు చాలా. అందుకే ఆయన పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ 4 songs చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్స్ టు రాజు మాస్టర్. అట్ ది సేమ్ టైం గిబ్రాన్ ఇచ్చిన సౌండ్ అంటే రెగ్యులర్ సౌండ్ కాకుండా కొత్త సౌండింగ్, ఇట్స్ వెరీ క్యాచీ ఆల్సో. ఎందుకంటే ఆయన మనం లాస్ట్ సినిమాలో కూడా చూస్తే ఆ సాంగ్సే చాలా ఫ్రెష్ గా కొత్త బీట్ లో అనిపించింది. మళ్ళీ దానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ జిల్ సాంగ్స్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు దాకా అన్ని లవ్ స్టోరీస్ చేశారండి, లవ్ స్టోరీస్ చేశారు. ఒక ఇమేజ్ ఉన్న యాక్షన్ హీరోని ఇప్పుడు దాకా డీల్ చేయలేదు ఆయన. సో ఇనీషియల్గా అందరూ జస్ట్ చాలా క్యూరియస్గా వెయిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినాక ఎలా ఉంటుంది. తను టెన్షన్ పెట్టేశాం, గిబ్రాన్ సినిమా అంతా నీ చేతిలో ఉంది, సినిమా నీ చేతిలో ఉంది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీదే మా లైఫ్ ఉన్నాయి. చాలా బాగా మిజైల్ సాంగ్ ఒకటి, మసాలా పూరి ఒకటి, సూపర్ గా ఉన్నాయి. అసలు పిక్చరైజేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ మీరు స్టెప్స్ వేసారు, అసలు అదరగొట్టేశారు అసలు. అంటే చూస్తుంటే చక్కగా మాకు ఒక గోపిచంద్ గారి సినిమాలు ఎన్ని చూసినా ఇక్కడ ఏంటో కొత్తగా చూసాము. టోటలీ కొత్తగా ఉంది, అంటే లుక్ కొత్తగా ఉండే టోటలీ మారిపోయింది. ఈవెన్ సాంగ్స్ బాగా రావటం, దానికి స్టెప్స్ బాగా రఘు మాస్టర్ వాళ్ళు చేయటం చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా అన్నలర్స్ మాస్టర్ చేశారు. యాక్షన్ ఈరోజు సినిమా చూసేటప్పుడు బయటకు ఆడియన్స్ వచ్చి యాక్షన్ అట్లా అంటే మైండ్లో ఉంటుంది ఆ సీక్వెన్సెస్ అని, అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఈవెన్ అర్సు మాస్టర్ చాలా బాగా చేశారు. ఇంకా సినిమాటోగ్రాఫర్ శక్తి సరోన్ అని, బేసిక్గా నాకు ఇంతకుముందు ఒక సినిమా చేశారు జస్ట్ కొంటూ ఒక 1 week. దాని తర్వాత ఎప్పుడైతే రాధా వచ్చి శక్తి సరోన్ ఎలా ఉంటారు సార్ బాగుంటుంది అనుకున్నప్పుడు, మంచి అతను చాలా మంచి, ఇట్స్ వెరీ గుడ్ కెమెరా. ఈరోజు సినిమా నుంచి బయటకు పిక్చర్ వచ్చేసి చాలా బాగుంది, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, లైటింగ్ అని అందరు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఫ్రేమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఒక, అంటే మన తెలుగు స్టాండర్డ్స్ కంటే నెక్స్ట్ స్టాండర్డ్స్లో ఉంది సినిమా, ఒక స్టైలైజ్డ్గా ఉందంటే తన విజన్ ఏదైతే ఉందో తను పర్ఫెక్ట్గా చూపించాడు. తను బేసిక్గా ఫైట్స్ గురించి అమ్మాయిలు ఎక్కువ మాట్లాడరు, ఎంతసేపు సీన్స్ గురించి సాంగ్స్ గురించి, కానీ ఇందులో ఫైట్స్ కూడా అంటే స్టైలిష్గా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ గా విజిల్ వేస్తున్నారు. ఫైట్స్ వచ్చిన ఇంటర్వల్ ఫైట్ విజిల్ వస్తున్నాయి అంటే వాళ్ళకి అంత బాగా నచ్చేసింది. సో అంటే మీరేమన్నా ప్రత్యేకంగా వీటిని ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అన్న దీంతో చేశారు? అంటే ప్రతి ఫైట్కి ఒక ఐడియా పెట్టుకున్నాం అండి, ఒక కంటెంట్ పెట్టుకున్నాం, అది ఆన్ స్క్రిప్ట్లో ఉంది అది. సో ఇలా బిగిన్ అవుతుంది, ఇలా ఎండ్ అవుతుంది అనేది. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం ఉంటుంది చూడండి, అది ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారండి దాన్ని. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్లో వచ్చే రెయిన్ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది హీరో కొడతా ఉంటే ఆడియన్స్ రెస్పాండ్ అవుతున్నారండి. అదే పోయిటిక్గా ఉంది చూడడానికి విజువల్గా, కానీ అట్ ద సేమ్ టైం ఆ ఎమోషన్తో క్యారీ అవుతూ ఉన్నారు.
సో ఆ ఫైట్లో నా స్టోరీని అట్లా తీసుకెళ్ళడం అనేది ఏదైతే ఉందో బేసిక్గా ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చూడలేదండి, బట్ హీ డిడ్ అమేజింగ్ జాబ్ అండి. సో రాశికి మొత్తానికి అందరు కలిసి అన్యాయం చేశారు అంతే. ఆ మంచి సింగర్ని అట్టు పెట్టుకొని ఒక పాట కూడా అండ్ పాపం తనకి అంటే మీరు ఇఫ్ యూ సింగ్ కంటిన్యూస్లీ ఇన్ ఆల్ ఛానల్స్ నెక్స్ట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ విల్ డెఫినెట్లీ అదే నేను అన్నాను ఇందాక, ఇంకా అడగలేదు నిన్ను సాంగ్ పాడమని. డెఫినెట్లీ అంటే నెక్స్ట్ పాపం తను బ్యాడ్ గా ఫీల్ అవుతుంది ఏమన్నా. మీరు ఇదివరకు ఒకసారి చెప్పారు కదా మ్యూజిక్ డైరెక్టర్ తను పాడించలేదు అని చెప్పేసి. నెక్స్ట్ సినిమా సైన్ చేసేటప్పుడు సాంగ్స్ కూడా నేనే పాడతానని అగ్రిమెంట్లో రాసుకోవాలి. ఇప్పుడు ఎలాగో ఇప్పుడు మిమ్మల్ని పాడమంటే మీరు పాడరు, ఆయన మాట్లాడమంటేనే నేను చాలా ఇదిగా అంటున్నారు. సో ఖచ్చితంగా రాశే పాడాలి. ఏమైంది వేళ నీ పుట్టానా ఇంకోలా చూస్తున్నా నీ కొత్తగా నేడులా నీతో పాటుండేలా ఈ లైఫ్ అంతా ఇలాగా వచ్చింది రేపే నీడులా ముందుగా. నెక్స్ట్ టైం ఏదైనా ర్యాప్ సాంగ్ లాంటిది ఉంటే ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తారు. ఏమైంది వేళ నే పుట్టానా ఇంకోలా చూస్తున్నా నీ కొత్తగా నేడులా నీతో పాటుండేలా ఈ లైఫ్ అంతా ఇలాగా వచ్చింది రేపే నీడులా ముందుగా. ఇప్పుడే తీరే ఎక్కలనే కన్నా చల్ చలే చెలి చలో చలే నిజమైపోయే ఊహలలో ఉన్నా చల్ చలే చెలి చలో చలే. ఈ సినిమాలో అంటే మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? వాట్ ఆర్ Elements, I think, all, for my character or generally in the film, movie. I think all the elements actually. If you ask me, I think be it Gopi Chand's look, his character in the film, be it my character in the film, be it Kabir who's done a great job as a villain, be it the music, the fights, the dancing, the songs, everything. I think everything works in this film. It's like it's perfect blend of everything. Yeah, అన్ని elements. Yeah. అదే అంటే మేము మమ్మల్ని అడిగినా మేము అదే చెప్తాము. గోపిచంద్ గారు చాలా బాగున్నారు, మాకు సావిత్రి చాలా నచ్చింది, అన్ని క్యారెక్టర్స్ బాగా నచ్చాయి, సాంగ్స్ బాగా నచ్చాయి. మిమ్మల్ని అడుగుతున్నాను అందుకే ఏమైనా స్పెషల్గా ఇంకా చెప్తారేమోనని. అండ్ రాధాకృష్ణ గారు అంటే యాజ్ అ డైరెక్టర్, ఒక డైరెక్టర్కి ఏంటంటే అన్ని రకాల సినిమాలు చేయాలి అనే ఒక కోరిక ఉంటుంది కాబట్టి పర్సనల్గా మీ చాయిస్ ఏంటి? మీకు ఎలాంటి సినిమా ఇష్టం? నాకు యాక్షన్ బాగా ఇష్టం. బాగా ఇష్టం. ఓకే. అంటే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ లేదా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీస్. ఓ సో ఆ రెండు కలిపి చేసుకున్నాను. ఓకే. సో గోపిచంద్ గారు జిల్ అంటే మీరు ఏ సినిమా చేసినా ప్రొడ్యూసర్కి బాగుండాలి అంటే ఆడియన్స్కి నచ్చాలి, మనకు ఒక హిట్ రావాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఒక సినిమా మనం మొదలు పెట్టాము అంటే. సో ఈ సినిమా మీకు ఒక స్పెషల్ ఇది ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అంటే మీరు వాళ్ళ కాంబినేషన్ ఎప్పటి నుంచో చేద్దామని వెయిట్ చేసింది అండ్ వాళ్ళకి హ్యాట్రిక్ సినిమా మీకు హ్యాట్రిక్ సినిమా. సో ఈ టోటల్ ప్యాకేజ్డ్ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మామూలుగా చేస్తాం అందరితో చేస్తాం, బట్ ఇక్కడ తెలియని ఒక బాండింగ్. అంటే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తెలియకుండా ఏదో ఒక అంటే ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ కూడా వస్తూనే ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతి స్టార్టింగ్ డే నుంచి ఇప్పటిదాకా అన్ని అనుకున్నట్టు ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా జరిగింది. ఈవెన్ ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇప్పటిదాకా మీరే అంటే మీ గురించి వినని కాంప్లిమెంట్ ఏదైనా విన్నారా ఈ సినిమాకి సంబంధించి? వన్ బెస్ట్ కాంప్లిమెంట్. ఏజ్ బ్యాక్ అయిపోయింది మళ్ళీ, ఆల్మోస్ట్ ఒక 7-8 years బ్యాక్ వెళ్ళిపోయాను. నా లుక్ వైజ్ టోటలీ ఇదైపోయింది. ఓకే, మీకేం వచ్చింది? కాఫీ షాప్ సీన్లో సార్ సీన్ ఎండ్ అయినప్పుడు చిన్న స్మైల్ చాలా ముందుకు వస్తూ ఉంటారు. దానికి నాకు నిన్న ఒక అమ్మాయి కాల్ చేస్తుంది, నా క్లాస్మేట్, అరే ముద్దొస్తున్నాడు రా అని చెప్పి అది చాలా హ్యాపీ అనిపించింది. సో ఎన్ని ఇవ్వాలనుకున్నా స్క్రీన్కే ఇచ్చేసుకోమనండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాశి ఆల్ ద బెస్ట్. రాధాకృష్ణ గారు మీకు కూడా అండి. సో ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ని అందుకున్నారు. సో ఇలాగే మంచి మంచి కథల్ని మీరు రాసుకొని ఇలాంటి మంచి మంచి సినిమాలు మా ముందుకు తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఆడియన్స్కి ఈ సినిమా జిల్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ చూడండి, వాళ్ళు తప్పకుండా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. ఫుల్ ఫ్యామిలీ ఆఫ్టర్ లౌక్యం తర్వాత మంచి ఫ్యామిలీ ప్యాకేజ్ విత్ మంచి లవ్ స్టోరీ, మంచి ఎమోషన్స్ ఉన్నాయి. మీరు చూస్తే డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. Thank you so much for giving us so much love and support. And for those who haven't seen the film, please watch it. I'm sure you guys will love every part of it. Thank you. జిల్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సినిమా చూడండి. యూ విల్ బీ ఎంటర్టైన్డ్ ద హోల్ టైమ్. అండ్ ఈ సినిమా చూసినాక మీకు ఇంటికి వెళ్ళినాక
డిస్కస్ చేసుకోవడానికి చాలా మంచి మెమరీస్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి జిల్ సినిమా గురించి హీరో గోపీచంద్ గారు, హీరోయిన్ రాశి ఖన్నా, డైరెక్టర్ రాధాకృష్ణ గారు చెప్పిన విశేషాలు విన్నారు కదా. సో చూడని వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి జిల్ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.